సంఘం క్రీస్తు స్వారూప్యంలోనికి ఎప్పుడూ ఎదగదు అని అన్నాడు. అవిధేయులతో అపవిత్రులతో నిండిన సంఘం క్రీస్తు స్వారూప్యంలోనికి ఎప్పుడూ ఎదగదు అని అన్నాడు. ఇంకొక మాట అన్నారు ఆయన, ఏమన్నారంటే సోమరులతో స్వార్థంతో నిండిన సంఘం సంఖ్యలో ఎప్పటికీ ఎదగదని అన్నాడు. అర్థమైంది ఈ మాట? ఒకవేళ మీ సంఘం సంఖ్యలో ఎదగకపోవటానికి, క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదగకపోవడానికి కారణం డిఎల్ మోడీ గారు ఇలా అన్నారు, ఒకవేళ సంఘానికి వస్తూ వాక్యాన్ని వింటూ దాని ప్రకారం జీవించక అవిధేయతతో, తర్వాత మందిరానికి వస్తూ ఏదైనా పాపంలో ఉండి ఇంకా సినిమాలు సీరియళ్ళు మానక ఇంకా నీలో పాపం పెట్టుకొని ఉంటే, ఆదివారం మందిరానికి వస్తూ సోమవారం నుంచి శనివారం దాకా లోకం నీ లోపల పెట్టుకుని ఉంటే నువ్వు క్రీస్తు స్వారూప్యంలోకి ఎప్పుడూ ఎదగలి. అలాగే నీలో సోమరితనం ఉండి, తర్వాత స్వార్థం ఉండి నీవు నీ కోసమే బ్రతుకుతూ ఉంటే అలాంటి వారి వల్ల సంఘం సంఖ్యలో ఎప్పుడు ఎదగదు అని డిఎల్ మోడీ గారు చెప్పారు. ఈ మధ్యలో ఒక ఆయన మన క్రైస్తవ పర్సెంట్ ఇలా చెప్పారు. ఏమని చెప్పారంటే 100 మంది క్రైస్తవులకి 97% మందికి ఆత్మల భారమే లేదంట. ఇక్కడ 100 మంది ఉంటే అందులో 97% ప్రజలకి ఆత్మల భారం లేదు. అది ఒక ఆయన చెప్పిన మాట. 97% ఆత్మల భారం లేని వాళ్ళే ఉంటారు. ఎప్పుడైనా అనిపించిందా? మీ ఇంటి పక్కన వాళ్ళు అమ్మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలాగైనా మందిరానికి నడిపించాలని ఆశ కలిగిందా? నీకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వారు ప్రభులోనికి నడిపించాలని ఆశ నీకు కలిగిందా? కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, అసలు వాళ్ళ ఉద్యోగ స్థలాలలో వాళ్ళు క్రైస్తవులే అని పక్క వాళ్ళకు కూడా తెలియదు. కనుక 97% మందికి ఆత్మల భారం ఉండదట. తర్వాత 100 మందికి 80% మంది ఇతరులకు సాక్ష్యం చెప్పారట. తర్వాత 100లో 70% ప్రజలు సువార్త విషయంలో చొరవ చూపించారట. కేవలం 3% మంది సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కేవలం 3% మంది సేవకు సహకరిస్తూ ఉన్నారు. 100కి 90